మౌలికి కోటిచ్చారా? మైత్రి నిర్మాతలు ఏమన్నారంటే, అలాంటిది ఒక్క సినిమా హిట్ తోనే అతని రెమ్యూనరేషన్ 10 పెరిగి ఏకంగా ₹1,00,00,000 చేరిందనే వార్త ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక్క శుక్రవారం చాలు ఓవర్ నైట్ స్టార్ అయిపోవడానికి. ఇక టాలీవుడ్ లో ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఈ ఏడాది ఎలాంటి అదృష్టం అందుకున్న యంగ్ హీరో మౌలి తనుజ్ ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన లిటిల్ హార్ట్స్ ఊహించని బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో హీరోగా మౌలి పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఇక ఈ సినిమా విజయం తర్వాత అతనిపై అగ్ర నిర్మాణ సంస్థల దృష్టి పడిందని, ముఖ్యంగా బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా ₹1,00,00,000 అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసిందంటూ వార్తలు షికారులు చేశాయి. మరి ఇది చూసి అందరూ రెండో సినిమాకే ఈ రేంజ్ రెమ్యూనరేషనా అని ఆశ్చర్యపోయారు. ఇక లిటిల్ హార్ట్స్ చిత్రానికి మౌలి కేవలం 5 నుంచి 10 లక్షల మధ్య పారితోషికం తీసుకుని ఉంటాడని అంచనా. అలాంటిది ఒక్క సినిమా హిట్ తోనే అతని రెమ్యూనరేషన్ 10 పెరిగి ఏకంగా ₹1,00,00,000 చేరిందనే వార్త ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక మైత్రి లాంటి పెద్ద బ్యానర్ లో అవకాశం దక్కించుకోవడం, దానికి తోడు ఇంత భారీ మొత్తం అడ్వాన్స్ గా తీసుకోవడం నిజంగా మౌలి దశ తిరిగిపోయినట్లేనని అందరూ భావించారు. ఇక సోషల్ మీడియాలో ఈ వార్త గట్టిగానే వైరల్ అయింది. అయితే ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యర్నేని, రవిశంకర్ తేల్చి చెప్పారు. ఇక తమ కొత్త చిత్రం డూడ్ విడుదల సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్స్ పై వారు స్పందించారు. మేము లిటిల్ హార్ట్ సినిమా చూసాం, చాలా బాగుంది, చాలా బాగా తీశారు. అయితే హీరో మౌలికి ₹1,00,00,000 ఇచ్చామనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు, అది ఫేక్ న్యూస్ అని అన్నారు. ఇక కుండ బద్దలు కొట్టినట్టు కూడా చెప్పారు. ఇక దీంతో ఈ సంచలన వార్తకు అధికారికంగా తెరపడినట్లయింది. అయితే వారు మౌలిని పూర్తిగా పక్కన పెట్టేయలేదని కూడా స్పష్టం చేశారు. మేము హీరో మౌలితో పాటు దర్శకుడికి కూడా అడ్వాన్స్ ఇచ్చాం, కానీ ₹1,00,00,000 అనేది అవాస్తవం. ప్రస్తుతం ఆ దర్శకుడు వేరొకరితో సినిమా చేస్తున్నారు కదా, భవిష్యత్తులో అన్ని కుదిరినప్పుడు, మంచి కథ కుదిరినప్పుడు ఖచ్చితంగా వారితో సినిమా చేస్తామని తెలిపారు. ఇక దీన్ని బట్టి మైత్రి సంస్థకు మౌలిపై ఆసక్తి కొన్న మాట వాస్తవమే అయినా ₹1,00,00,000 రెమ్యూనరేషన్ వార్త మాత్రం కేవలం ఒక ప్రచారమేనని తేలిపోయింది.